హాయ్ ఫ్రెండ్స్! ఇదే నా బర్త్‌డే డ్రెస్. నేనైతే ఇది ఫ్లిప్‌కార్ట్‌లో మెటీరియల్ తీసుకొని కుట్టించుకున్నాను. నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్‌కైతే వెళ్ళిపోయామనమాట. శివాలయానికి వెళ్ళి, ఇంకా అక్కడున్న విగ్రహాలన్నింటికి ఒక్కొక్క ఫ్లవర్ పెట్టుకుంటూ వచ్చాను. అంతా బాగా జరగాలని మొక్కుకున్నాను. ఇక్కడైతే చిన్న శివలింగం కూడా ఉంటుందన్నమాట ఇక్కడే. మనం కావాలనుకుంటే పక్కనే వాటర్ కూడా ఉంటాయి. నీటితో అభిషేకం జేసుకోవచ్చు. ఇంకా అందరికీ ఫ్లవర్స్ అయితే పెట్టేసి, తర్వాత ఇంకా గుడి చుట్టూ అలా ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా గుడి నుంచి బయటకొచ్చి అక్కడ కుంకుమ, విభూది అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంట్లో పొంగలి, స్వీట్ పొంగల్ చేశారు. లెమన్ రైస్. అది కొంచెం తినేసి, తర్వాత మళ్ళీ కార్తికేయ హోటల్‌కెళ్ళి నేను మసాలా దోస, మా ఆయనేమో 2 బోండాలు ఆర్డర్ చేసుకొని తినేసాం. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇదైతే నా ఫేవరెట్ హోటల్ అండ్ నా ఫేవరెట్ టిఫిన్ అనమాట. ఆ తర్వాత ఇంకా ఈరోజు 'మా ఇంటి బంగారం' మూవీ రిలీజ్ అయితే ఉందని చెప్పి వెళ్లి మూవీ చూసి అటు నుంచి అటే రెస్టారెంట్‌కి వెళ్ళిపోయాం. చూడండి రెస్టారెంట్ ఎంత బావుందో. నా ఫేవరెట్ బిర్యానీ స్పాట్ అనమాట ఇది. తలుపు కట్టి హోటల్ అనమాట. అక్కడికొచ్చి మేమైతే బిర్యానీ తినేసాం. ఆ తర్వాత ఫ్రెండ్స్‌కి ఇవ్వడానికి స్వీట్స్ అయితే కొన్నాము. ఆ స్వీట్స్ అందరికి ఇచ్చేసి తర్వాత నైట్‌కి మాకు కేక్ తెచ్చుకొని కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. ఫస్ట్ ఏమైందంటే ఇక్కడ నార్మల్‌గా కేక్ కటింగ్ చేస్తుంటే వీడియో తీయమని చెప్తే వాళ్ళు వీడియో రికార్డ్ అవుతుందో లేదో చూసుకోకుండా అలాగే ఫోన్ పెట్టేస్తే అది రికార్డ్ అవ్వలేదనమాట. సో, దాంతో చాలా డిసప్పాయింట్ అయిపోయాము. మా మెమరీ అంతా పోయిందే అని. తర్వాత మళ్ళీ ఇంకా మా ఆయన ఇవన్నీ తీసుకొచ్చి ఆ బ్లాస్టర్, క్యాండిల్ అయన్నీ మళ్ళీ కొనుక్కొనొచ్చారు. సో, ఇంకా ఎలాగో మా దగ్గర బెలూన్స్ అవి ఉన్నాయిలే అని చెప్పి అవన్నీ డెకరేట్ చేసుకొని మళ్ళీ వీడియో తీసుకున్నామనమాట. సో, ఈసారి అవుట్‌పుట్ అయితే ఇంకా చాలా బాగొచ్చింది. తర్వాతయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే అంటారేమో ఏం జరిగినా మన మంచి కోసమే అని చెప్పి. అంతా ఇంక కేక్ కటింగ్ అది అంతా అయిపోయింది బాగా హ్యాపీగా. చూడండి అసలు నాకు తెలియని కూడా తెలీదు కేక్ తీసుకొస్తున్నారని. అది నీకు ఫోటో గూడా ఏపిచ్చారు. చాలా బావుంది. ఇంక తర్వాత నెక్స్ట్ ఈ కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఇంక తర్వాత నేనైతే గాంధీ పార్క్‌కెళ్ళాననమాట. అక్కడికి వెళ్ళి అంతా ఇది నా ఫేవరెట్ పార్క్ అనమాట ఈ ఊర్లో. అందుకని ఇంక ఈ పార్క్‌కెళ్ళి మొత్తం బాగా వీడియోస్ తీసుకొని నాకు నచ్చినట్టు హ్యాపీగా ఈ డే అంతా ఫుల్లుగా ఎంజాయ్ చేశాను. మొత్తం పార్క్ అంతా తిరిగేసి ఇక లాస్ట్‌కి ఫుల్లుగా టైర్డ్ అయిపోయాననమాట. చూడండి పార్క్ ఎంత బావుందో. మొత్తం ఈ ఊర్లో నేను చూసిన పార్కులలో అయితే ఇదే నా ఫేవరెట్. ఫుల్లుగా టైర్డ్ అయిపోయి ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే. బాయ్.